ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉంటే డిస్క్వాలిఫై అని ఇప్పటి వరకు ఫస్ట్ విడతలో చెప్పాం. రెండో విడతలో అది సిమెంట్ కానీ స్టీల్ కానీ క్యాష్ రూపంలో కానీ 20,000 రూపాయల వరకు తీసుకున్న వాళ్ళని ఎలిజిబుల్ కింద ట్రీట్ చేసి అప్పుడు తీసుకున్న అమౌంట్ ఈ 5 lakhsలో డిలీట్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలని కూడా ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14,800 పూరి గుడిసెలు ఉన్నాయని మా సర్వేలో, హౌసింగ్ డిపార్ట్మెంట్ సర్వేలో నిర్ధారణ చేయటం జరిగింది. ఏదైతే సెకండ్ ఫేజ్ ఇల్లు ఇస్తున్నామో అది ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని పూరిళ్ళు ఉన్నాయన్నది మా దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్టు ప్రకారం ఈ 14,800 ±1 to 5-10 హౌజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పూరిళ్ళని తప్పకుండా ఈ సెకండ్ ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాటిని ఇల్లు కట్టాలన్నది కూడా క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సహచర మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా సూచనలు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయటం జరుగుద్ది. ఇది రూరల్కి సంబంధించిన అంశం. అదే రకంగా అర్బన్కి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమం ద్వారా సర్వే ఏదైతే చేశామో ఈ సర్వేలో అప్లై చేసిన వాళ్ళు నియర్లీ 6 lakhs పైగా ఓన్లీ ఈ కోర్ అర్బన్ జిహెచ్ఎంసి పరిధిలోనే ఉన్నారు. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఈ 6 to 7 lakhs ఏవైతే కోర్ అర్బన్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళు కేవలం 18,500 మంది తేలారు. ఈ 18,500 మందికి ఇళ్ల స్థలం ఎవరైతే ఉందో యాజ్ పర్ ఓల్డ్ రూల్స్ ప్రకారం వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఈ నెలాఖరులోపు ఇస్తామని గతంలో చెప్పాం. అన్న పద్ధతి ప్రకారం వాళ్ళకి ఇస్తున్నాం. కానీ మిగిలిన 6 లక్షల మంది అప్లై చేసుకుంటే ఎలిజిబుల్ ఉన్నోళ్ళు మోర్ దాన్ 3 lakhs 3.5 lakhs ఉంటారు. ఇంకా వాళ్ళ విషయంలో కూడా ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. మొదటి విడత ఈ కోర్ అర్బన్ అంటే ఈ 3 కార్పొరేషన్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా ట్రీట్ చేసి ప్రతి నియోజకవర్గ పరిధిలోనే నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో 2 సెక్టర్లుగా డివైడ్ చేసి నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబముల వారికి ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టించి ఇవ్వాలి అని 1,00,000 ఇళ్ళు మొదట విడత కట్టించి ఇవ్వాలన్నది ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ నిరుపేదలు ఉన్నారో ఈ నిరుపేదలకి రూరల్లో ఇచ్చినట్టు 5 లక్షలతో పాటు అన్డివైడెడ్ షేర్కు సంబంధించిన ల్యాండ్, ఆ కట్టే అపార్ట్మెంట్కి సంబంధించిన అన్డివైడెడ్ ల్యాండ్ని కూడా ఫ్రీగా ఇవ్వాలన్నది ప్రభుత్వం నిర్ణయించి ఆ ఎక్సెస్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది 4 లక్షల 5 లక్షల క్యాలిక్యులేషన్ చేసి ఆ 400 420 ఎస్ఎఫ్టీ కట్టియాలనే ఏదైతే ఆలోచన ఉందో దాన్ని ఆ నిరుపేదలు వారి జీవనోపాధి కోసం ఎక్కడ ఏ ప్రాంతాలైతే నివసిస్తున్నారో అదే ప్రాంతాలలో వారుండే స్లమ్ ప్రాంతాల్లో వాళ్ళకి విల్లింగ్ ఉంటే ఆ స్లమ్లోనే కట్టిస్తాం. ఆ స్లమ్ ప్రాంతాల్లో కట్టించి 5 లక్షల రూపాయలతో పాటు ఆ ల్యాండ్ మీద కూడా వాళ్ళకి అన్డివైడెడ్ షేర్ కూడా రైట్లు ఇస్తాం.
అలా కాని ప్రాంతాలు ఏవైనా ఉంటే అది